21వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் சரணம். ஏத்தா ஏத்தா கலங்கள் களங்கள் எதிர் பொங்கி மீதளிப்பா எதிர் பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் ஊத்தமுடையாய் பெரியாய் பெரியாய் உலகினில் தோத்தமாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே நின்ற சுடரே துயிலெழாய் துயிலெழாய் மாத்தாருனக்கு மாத்தாருனக்கு வழி தொலைந்து வழி தொலைந்து உன் வாசல் கண் வாசல் கண் ஆத்தாது வந்து ஆத்தாது வந்து உன் அடி பணியுமா போலே உன் அடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் போத்தியாம் வந்தோம் புகழ்ந்து புகழ்ந்து ஆண்டாள் திருவடிகளே சரணம். ఈ 21వ పాసురంలోనూ ఆ ఆండాళ్ తల్లి కృష్ణ పరమాత్ముణ్ణి ఈ విధంగా వర్ణిస్తోంది. దృఢమైన ప్రమాణాలచే నిరూపించబడిన పరబ్రహ్మ స్వరూపమా, ఆశ్రితులను రక్షించడానికి దృఢమైన ప్రతిజ్ఞ గల మహామహిమ సంపన్నుడా, నీ రూపము వాక్కులకు మనసును గోచరించనిదైనను భక్తులమైన మమ్ములను గ్రహించడం కోసం దివ్య మంగళ విగ్రహం ధరించినవాడా, శత్రువులు నీ పరాక్రమానికి దాసులై వాకిట నిలిచి నీ పాదార విందాలని ఆశ్రయించినట్లు మేము కూడా నిన్ను వదలలేక విడువలేక నీ పాదాలనే స్తుతిస్తున్నాం. శత్రువులని సైతం నీ పాదాలు ఆకర్షిస్తాయి. మరి మేము నీ భక్తులం, మమ్మల్ని నీ పాదాలు ఆకర్షించవా? ఆ దివ్య మంగళ స్వరూపం యొక్క దర్శన భాగ్యం మాకు కలుగజేయి. నీ పాదాలని స్తుతించే అవకాశం మాకివ్వు స్వామి అంటూ 21వ పాసురంలో ఆ శ్రీకృష్ణుణ్ణి కొలుస్తోంది, స్తుతిస్తోంది ఆండాళ్ తల్లి. జై శ్రీమన్నారాయణ. 21వ పాసురం చాలా విలక్షణమైనటువంటి పాసురం. ఆండాళ్ తల్లి నిన్నటి పాసురంలో నీలాదేవిని మేలుకొల్పారు. నీలాదేవి కూడా మీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను అని వీరితో చేరింది. అందరూ కలిసి కృష్ణుణ్ణి మేలుకొల్పుతున్నారు ఈ పాసురంలో. అయితే విలక్షణమైనటువంటి పాసురంలో మనం దర్శించాల్సిన అందాలు చాలా ఉన్నాయి, కానీ ఒక భాగాన్ని మాత్రమే మనం స్పృశిద్దాం. ఇందులో ఆండాళ్ తల్లి, నీలాదేవి అందరూ కలిసి కృష్ణుని మేలుకొలుపుతూ, స్వామి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నీ అవతార ప్రయోజనం ఏమిటో తెలుసుకో అని భగవంతునికి అవతార ప్రయోజనాన్ని తెలియచేస్తున్నారు. మమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి కదా నువ్వు ఈ భూమి మీద అవతరించావు. నువ్వేమన్నా పరమపదనాథుడు అనుకుంటున్నావా, లేక చక్రవర్తి గారి కుమారుడు అంటే రామచంద్రుడు ఆయన అనుకుంటున్నావా? నువ్వు సాక్షాత్తు మా కోసం నువ్వు అవతరించావయ్యా, నందగోపుని కుమారుడివి అంటూ ఆండాళ్ తల్లి వర్ణిస్తున్నారు. ఎందుకు పరమపదనాథుడివే అంటున్నారంటే, పరమపదనాథుడిని మనం సేవించగలమా? అక్కడికి వెళ్తే తప్ప చూడలేం. అక్కడికి వెళ్ళాలంటే మనకి యోగ్యత ఉంటుందా? చూసుకోవాల్సిందే. అందువల్ల అక్కడ పరత్వం అనేది బాగా ఉంది, ఎవరికి అందడు. అలాంటి ఆయన చక్రవర్తి కుమారుడైతే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలామందిని దాటుతూ వెళ్ళాలి. కానీ నువ్వు మా నందను కుమారుడివి, గోవులు కాచుకుంటూ వెళ్ళేవాడివి, అలాంటి నిన్ను పొందడం మాకు తేలిక కదయ్యా, నువ్వెవరివి అని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో ఒక గొప్ప వైభవాన్ని తెలియజేస్తుంది కృష్ణుడిది. ఎలాంటి వాడు ఈ కృష్ణుడు అంటే, ఓళ్ళని పాలని స్రవించేటటువంటి గోవులు ఉన్నాయటండి. అవి చాలా ఉదారమైన వళ్ళల్ పెరుం పసుక్కల్, చాలా పెద్దవి అంటం చేత ఔదార్యంలో పెద్దవి, ఉదారమైనటువంటి గోవులు. ఈ గోవులు పాలు పితకడానికి ఎవరైనా సరే అక్కడ కుండ పెడితే చాలు
తీన అవసరం లేదట. ఆ కుండలన్నీ నిండిపోతుంటాయి, కుండల్లోంచి బయటికి పొర్లుతుంటాయి. కుండలు పెట్టడం మంద ఆలస్యం తప్ప పాలు స్రవించడంలో ఆలస్యమే ఉండదు. అలాంటి గొప్ప గోవులు కలిగిన వాడి యొక్క కుమారుడా అరివురాయి, తెలుసుకో, నువ్వు ఎవరు అనుకుంటున్నావు అంటుంది ఆండాళ్ళ తల్లి. ఇక్కడ అంతరార్థంలో మన పెద్దలు చెప్తారు, ఈ పాసురం ఆచార్య శిష్య వైభవాన్ని తెలియజేసే గొప్ప పాసురం. పశువులు బోళ్ళన్ని కలిగినవాడు నందుడు అంటుంది అమ్మవారు. ఇక్కడ ఉదారమైన పశువులు, జ్ఞానాన్ని బాగా అందించేటటువంటి శిష్యులు కలిగినటువంటి ఆచార్యుడు. ఇక్కడ ఆచార్యులు ఎలాంటి వారంటే వీరు ఎందరినో తయారు చేశారు. అలాంటి గొప్ప విద్యాధికులై జ్ఞానవృద్ధులైనటువంటి ఆచార్యులు సాక్షాత్తు రామానుజాచార్య స్వామి. ఆ మహనీయుని ద్వారానే మనకి భగవంతుడు తెలుస్తాడు. ఎప్పుడైనా సరే ఉపనిషత్తులన్నీ మనకి తెలియచేస్తున్నాయి. భగవంతుడు సాక్షాత్కరించాలి అంటే మనందరం మనం చూడలేం. దివ్యం దదామితే చక్షుః అన్నట్లుగా భగవంతుడు ఆయన అనుగ్రహించి మనకి నేత్రాలు ఇస్తే ఆయన చూడగలుగుతాం, లేకపోతే మన వల్ల కాదు. మరి భగవద్ దర్శనం ఎలా అవుతుంది? భగవద్ దర్శనం సదాచార్య మూలం. ఆచార్యుని యొక్క అనుగ్రహం ఉంటేనే భగవద్ దర్శనం అవుతుంది. ఆ ఆచార్యుడు కూడా ఎలా ఉండాలి అంటే భగవద్ అనుభవాన్ని బాగా హృదయం అంతా నింపుకుని, ఎవరి యొక్క శిష్యుల యొక్క యోగ్యతాయోగ్యతలు చూడకుండా భగవంతుని వైభవాన్ని అలా చెప్పేస్తూ ఉండే ఉదారులట ఆచార్యులు. అలాంటి వారి శిష్యులు ఇంతమంది అని లెక్క పెట్టడానికి వీల్లేదు. వళ్ళల్ పెరుం అన్నారు కదా ఆండాళ్ళ తల్లి. లెక్క పెట్టడానికి వీల్లేని ఉదారమైనటువంటి పెద్దమైనవి ఆత్తప్పడైతాన్, లెక్క పెట్టడానికి వీలు కానన్ని పశువులు అంటున్నారు. అంటే అంతమంది శిష్యులు కలిగినవాడు ఆచార్యుడు. భగవద్ రామానుజాచార్య స్వామి వారికి 700 మంది జీయరులు, అలాగే 74 మంది సింహాసనాధిపతులు, ఎందరో మనకి ఆచార్య పురుషులు, వీళ్ళందరినీ తయారు చేసినటువంటి మహానుభావులు రామానుజులు. వీళ్ళందరూ గురువుగారి ద్వారా విద్యను ఆర్జించి గురువుతో సమానం అయ్యారట. గురువు చేసే పనే ఇదండి, తనతో సమానంగా చేస్తాడు. భగవంతుడు గురువు ఇరువురు సమానంగానే చేస్తారు. భగవంతుడిని ఉపాసించిన వాళ్ళందరికీ భగవంతుడు తనలాంటి రూపాన్ని ఇచ్చేస్తాడు, సారూప్యాన్ని, సంఘచక్రాలు ఇవన్నీ ఇచ్చేస్తాడు. గురువు కూడా అంతే. అమ్మో, నేను మొత్తం విద్య చెప్పేస్తే వీడు నాకన్నా గొప్పవాడైతే ఎలాగా అని కొంత అట్టి పెట్టుకోట. ఏం పర్వాలేదులే, వీడు నాకన్నా గొప్పవాడైతే చాలు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక పిల్లి దగ్గర సింహం వెళ్ళి విద్య నేర్చుకుందిట. సింహం పులో విద్య నేర్చుకున్న తర్వాత అన్నీ అయిపోయినాయా అని అడిగిందట. అన్నీ అయిపోయినాయి అని చెప్పింది పిల్లి. అయితే సరే అని ఆ పులి ఈ పిల్లిని మింగబోయిందట. వెంటనే ఆ పిల్లి ఎగిరి చెట్టు ఎక్కిందట. అదేమిటి అన్నీ నేర్పాను, ఇది ఎందుకు నేర్పలేదంటే, ఏయ్ నీ దొంగ బుద్ధి తెలియదనుకున్నావా? నన్ను మింగుతామని తెలిసే నేను ఈ విద్యను అట్టు పెట్టుకున్నా అని పిల్లి అట్టు పెట్టుకుంది. కానీ గురువు అలా అట్టు పెట్టుకునేవాడు కాడు. వీడు నాకన్నా గొప్పవాడైనా పర్వాలేదు, కానీ నా దగ్గర ఉన్నదంతా ఇతనికి నేర్పిస్తానని ఉదారమైనటువంటి వారు ఆచార్యులు. రామానుజుల వారి యొక్క అనుగ్రహంతో ఎందరో జీయర్లు తయారయ్యారు, ఆచార్య పురుషులు తయారయ్యారు. మనం కురత్తాళ్వాన్, అలాగే పరాశర భట్టర్, వీరందరూ సామాన్యులు కారు కదా. ఇలాంటి వారందరూ రామానుజుల వారి అనుగ్రహంతో తయారైన వాళ్ళు. వీళ్ళందరూ మళ్ళీ గురువుగారితో సమానులై వీరు కూడా రామానుజుల వారు అందించిన జ్ఞానాన్ని మళ్ళీ అందరికీ అందించగలిగే గొప్ప శక్తి కలిగిన వారు. అదే గోవు యొక్క పాలన్నీ కుండలో స్రవించి ఆ స్రవించిన పాలన్నీ మళ్ళీ బయటికి పొంగుతున్నాయంటే గురువు ద్వారా పొందినటువంటి విద్యని శిష్యులు మళ్ళీ బయటికి అందిస్తున్నారు. కుండలు అంటే శిష్యులు కదా, వాళ్ళు మళ్ళీ లోకానికి అందించేంత ఉదారమైనటువంటి వాళ్ళు ఆ శిష్యులు. లోకాన్ని మొత్తాన్ని ఉజ్జీవనం చేసేవారని ఈ పాసురంలో అలాంటి వారికి విధేయుడు కృష్ణుడు. అంటే అంతమంది శిష్యులు కలిగిన ఆచార్యుడు రామానుజులు కనుక వారికి విధేయుడై ఉండేవాడు. ఆ స్వామి ఎలా తెలుస్తాడు మనకి? ఉత్తముడయాయ్ పెరియాయ్ అంటుంది అమ్మ. వేదం ద్వారానే మనందరికీ తెలిసేవాడని ఆండాడి తల్లి తెలియచేస్తూ, అయ్యా మేమందరం నీ గుణాలకి దాసులమై వచ్చాము, నీకు మంగళం పాడదామని వచ్చాము అని అనన్యగతికులం అంటే మాకు ఇంకో అంటే రక్షకులు లేరనేది తర్వాత పాసురంలో వస్తుంది. ఈ పాసురంలో అమ్మవారు ఆకించన్యాన్ని తెలియచేస్తున్నారు. మాకు ఇంకో ఉపాయం లేదు, నువ్వే ఉపాయం మాకని భగవంతుణ్ణి మేలుకొలిపే గొప్ప పాసురం ఈ పాసురం. జై శ్రీమన్నారాయణ.